ఇంకొక 15 minutes అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. ఇదే ఫస్ట్ టైం అనమాట లైఫ్లో సెకండ్ క్లాస్ అయితే ఎక్కుతున్నా. బాయ్ బాయ్ బెంగళూరు. చూడండి మొత్తం మౌంటైన్స్ పక్క నుండి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే మాత్రం. మన ఫైనల్గా మన ఫుడ్ కూడా అయితే వచ్చింది అనమాట. ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను ఏ విధంగా ఉందని చెప్పి. హై గైస్, నా పేరు సంపత్, మీరు చూస్తున్నారు రెడీ సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ యలంక రైల్వే స్టేషన్ అనమాట. మళ్ళీ ఈ వీడియోతో మీకు కొత్త ట్రైన్ జర్నీ అయితే చూపడానికి అయితే వచ్చేసాను అనమాట. సో ప్రజెంట్ అయితే యలంక రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మన ముందు కనబడుతుంది కదా యలంక రైల్వే స్టేషన్ అనమాట. నాకేదో రోడ్ సైడ్ రెస్టారెంట్ లాగా అయితే ఉంది మొత్తం అంతా. ఇంకో థింగ్ ఏంటంటే మన సౌత్ వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన లగేజ్ చూడండి ఎంత ఉందో. టైం అయితే 3 అయింది అనమాట ఎగ్జాక్ట్గా. మన ట్రైన్ అయితే వచ్చేసరికి 3:20కి మన ట్రైన్ అయితే వచ్చేసరికి. సో కాచిగూడ ఎక్స్ప్రెస్ అనమాట. ఇటుపక్క స్టేషన్స్ అన్నీ కూడా చాలా చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇదైతే మాత్రం నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఇస్తారు అనుకుంటున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఇస్తారు మన ట్రైన్ అయితే. సో ఇక్కడ బ్రో అయితే పరిచయం అయ్యారు. బ్రో ఎక్కడికి? కాచిగూడకేనా? ఓకే ఓకే, నేను కూడా కాచిగూడ వెళ్తున్నా. యాక్చువల్లీ ఇందాకైతే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదనే వచ్చింది నాకు ఇందాక మొబైల్లో అయితే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే మార్చారు ట్రైన్ అయితే. యాక్చువల్లీ ఇప్పుడు చేంజ్ అయింది. సో బ్రో అయితే మంచి హుషారు మీద అయితే ఉన్నాడు. ఇంకో థింగ్ ఏంటంటే యలంక అనేది బెంగళూరుకి నియర్ బై షోర్ స్టేషన్ అనమాట. యలంక ఒకటి, నెక్స్ట్ ఏమో అండి యశ్వంత్పూర్. సో ఇలా ఈ స్టేషన్స్ ఉంటూ నియర్ బై షోర్ స్టేషన్స్. మన విశాఖపట్నానికి దువ్వాడ ఎలాగో ఇక్కడ అలాగనమాట యలంక అనేది. ఇదిగోండి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద అయితే రెడీగా ఉందన్నమాట. సో ఇంకొక 15 minutes అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. ఇవన్నీ అనమాట స్లీపర్ కోచెస్ అనమాట. మనది అయితే మాత్రం A2 అయితే సెకండ్ క్లాస్ అయితే బుక్ చేశాను. సో అది కూడా ఒకసారి ఎలాగ ఉంటుంది ఈ ట్రైన్లో అని చూపిద్దాం అని చెప్పి సెకండ్ క్లాస్ అయితే బుక్ చేశాను అనమాట. ప్రైజెస్ డీటెయిల్స్ ఇవన్నీ మాత్రం పూర్తిగా నేను ఒకసారి ట్రైన్ ఎక్కకైతే మీకు చెప్తాను మొత్తం అంతా ఏసీ అనమాట. మనది ఇంకా ఫ్రంట్ ఉంది సెకండ్ క్లాస్ అనేది. మనది సైడ్ లోవర్ అయితే వచ్చిందనమాట. నీట్గా వీడియోస్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు వరకు నేను సెకండ్ క్లాస్ అయితే ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట లైఫ్లో సెకండ్ క్లాస్ అయితే ఎక్కుతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మొత్తం ట్రైన్ జర్నీ పూర్తి డీటెయిల్స్ అని వీడియో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వ్యాప్ 7 ఇంజిన్ అనమాట. ఇవాళ మనని యలంక టు కాచిగూడ వరకు తీసుకెళ్లే ఇంజిన్ అయితే మాత్రం. సో నెక్స్ట్ లెవెల్ ఇంజిన్. నేను లాస్ట్ 2-3 ట్రైన్ వ్లాగ్స్ కూడా చేశాను కదా. సో అది కూడా ఇదే చేశాను అనమాట. వ్యాప్ 7 ఇంజిన్స్ మొత్తం 3 కూడా. సో ఇగోండి యలంక జంక్షన్ అని ఉంది చూసారు ఇక్కడ. ఇంకొక 5 minutesలో మన ట్రైన్ కూడా బయలుదేరిపోతుంది అనమాట. ఒకసారి మీకు ఇంజిన్ చూపిద్దాం అని చెప్పి ఫాస్ట్గా అయితే ఇంజిన్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మొత్తం ట్రైన్లో కూడా అయితే వెళ్ళిపోదాం. మన ట్రైన్కి ఫస్ట్ క్లాస్ కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ అలాగే ఇక్కడ సెకండ్ ఏసీ కూడా ఉందన్నమాట. ఇదే బోగీలోను AC 2 చైర్. నెక్స్ట్ ఏమో అండి మన బోగి అయితే ఇది A2 ఇది. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అందరూ పరిగెడుతున్నారు ట్రైన్ కదిలిపోద్దేమో అని చెప్పి. మనది ఇవ్వండి ఇక్కడే వచ్చింది. ఈ లోవర్ సీట్ అయితే వచ్చింది మనకి. కాచిగూడ నుండి యలంక వెళ్తేప్పుడు 17603 అనమాట. అదే యలంక జంక్షన్ నుండి కాచిగూడ వస్తేప్పుడు 17604 అనమాట మన ట్రైన్ అయితే వచ్చేసరికి. చెప్తారా? ఇప్పుడే నేను వీడియో తీస్తుంటే మనం కూడా హాయ్ చెప్తాం అన్నారు. వెంటనే చెప్తారా అనగానే చెప్తాం అన్నారు. వెంటనే వీడియో తీసి పెట్టాను అనమాట. ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉందని చెప్పి. సో అంతేం బాగోలేదు అనమాట. చాలా ఘోరంగా స్మెల్ అయితే వస్తుంది. మేబీ ఇది క్లీన్ చేస్తారో లేదో తెలియదు మరి. ఒకసారి స్మెల్ అయితే చాలా చాలా ఘోరంగా ఉంది వాష్రూమ్స్లో అయితే. మనకైతే ఇవ్వండి బెడ్షీట్ కూడా అయితే ఇచ్చారు. అలాగే ఒక రగ్గు కూడా అయితే ఇచ్చారనమాట కప్పుకోవడానికి. అలాగే ఒక తలగడ కూడా ఇక్కడ ఇచ్చారు. దీనికైతే కవర్ లోపల ఉంటుందేమో మేబీ ఈ ప్యాకెట్లోని. చూద్దాం అసలు లోపల ఉంటుంది ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడే యలంక రైల్వే స్టేషన్ నుండి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఎంతసేపు డిలేలో ఉందంటే 10 minutes, ఆల్మోస్ట్ 9 minutes అయితే డిలే ఉంది. ఆల్మోస్ట్ 10 minutes అనుకోండి ఇంకేముంది. సో 10 minutes అనేది డిలే అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అసలు కరెక్ట్ టైంకి వెళ్తుందో లేదనేది అసలైంది ఇది అనమాట. ఇదిగోండి యలంక జంక్షన్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు. సో బాయ్ బాయ్ బెంగళూరు, త్వరలోనే మళ్ళీ వద్దాం.
ఇప్పుడు అయితే మాత్రం అంత బేగా రావు, కానీ కొంచెం టైం అయితే పడుతుంది బెంగళూరు రావడానికి. అయితే మామూలుగా థర్డ్ ఏసీలో అయితే మాత్రం ముగ్గురు కూర్చుంటారు కదా లెఫ్ట్ సైడ్లో. సెకండ్ క్లాస్లో అయితే మాత్రం ఇద్దరిద్దరే అనమాట. సో ఒకటి కింద ఒకటి పైన, మిడిల్ బెర్త్ అయితే ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఇంకో థింగ్ ఏంటంటే మనకి కటన్స్ ఇస్తారనమాట ఇండివిజువల్గానే. సో ఇవన్నీ క్లోజ్ చేసుకోవచ్చు ప్రైవసీ గురించి. అలాగే ఇక్కడ కూడా ఉంది కిటికీ, విండోస్ కూడా అయితే ఇస్తారనమాట కటన్స్. అంతకు మించి డిఫరెంట్ అయితే ఏమీ లేదు. సో థర్డ్ ఏసీలో అయితే ముగ్గురు కూర్చోవచ్చు, అదే సెకండ్ క్లాస్ అయితే ఇద్దరు కూర్చోవచ్చు. ప్లస్ థింగ్ ఏంటంటే ప్రైవసీ అయితే ఉంటుంది, అంత మించి ఇంకేం లేదు. అవతల పక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కట్న అయితే వేసేసుకున్నారు. ఇప్పుడు మనం కూడా కట్న అయితే ఇలా వేసేసుకోవచ్చు, మొత్తం క్లోజ్ చేసేసుకోవచ్చు, ఎవరి గోల ఉండదు. ఈ ఫీచర్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అయితే నచ్చిందనమాట సెకండ్ ఏసీలో అయితే మాత్రం. అదే థర్డ్ క్లాస్లో అయితే మాత్రం అంటే ఇటుపక్క సైడ్ ముగ్గురు అనమాట, లోవర్, మిడిల్, అప్పరు. అలాగే ఇవతల పక్క కూడా సేమ్. అలాగే సైడ్ అయితే మాత్రం సైడ్ లోవర్, సైడ్ అప్పరే మాత్రం. ఇందులో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫీచర్ అయితే ఎక్స్పెషల్లీ. మన జర్నీలో అయితే సెకండ్ స్టేషన్ అనమాట దొట్ బలాపూర్ అనమాట. పేరు పలకడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్న ఇటుపక్క, కానీ యూనిక్గా ఉంది. ఇప్పటికైతే 14 minutes అయితే డిలే ఉంది ఈ స్టేషన్కి అయితే. ఇప్పుడు అనౌన్స్ కూడా చేస్తారు, మూవ్ అయిపోతుంది. ఇప్పుడు మన యలంక రైల్వే స్టేషన్ నుండి ఈ రైల్వే స్టేషన్ రావడానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ 14 minutes డిలే అయితే ఉంది. సో పెద్ద అయితే ప్రాబ్లం అయితే ఏం కాదు. కానీ ఇంకో థింగ్ ఏంటంటే క్లైమేట్ కూడా ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట. ట్రావెల్కి ఇది ద బెస్ట్ వెదర్. ఇలా ఉంటే మాత్రం వర్షం పడకుండా ఉంటే. చాలా ట్రాక్టర్స్ ఉన్నాయి చూడతారు, అదంతానే మొత్తం ట్రాక్టర్సే. ఇక్కడ ఒక హైవే వస్తుంది చూడండి, చూపిస్తాను మీకు ఇది. సో ఈ రోడ్ అయితే ఉంది కదా, ఇదైతే మాత్రం డైరెక్ట్ కానీ మనకి నంది హిల్స్ ఉంది కదా, సో నంది హిల్స్, చిక్కబలాపూరు ఆ ఊర్లన్నీ అవుతుంది అనమాట. అటు కూడా అయితే వెళ్ళచ్చు. కొత్త రైల్వే ట్రాక్స్ అనమాట కడుతున్నారు. ఇదిగోండి, ఇదొక రైల్వే ట్రాక్, అదొక రైల్వే ట్రాక్. మేబీ ఇది ఎటుపక్క వెళ్తుందో చూద్దాం, ఫ్యూచర్లో ఏదైనా డెవలప్ అవుతుందేమో అని చెప్పేసి. ఒకసారి ఒకవేళ ఇది కనుక కడితే తప్పకుండా ఈ ట్రాక్ మీద ఈ లైన్ ఇటే అవుతుందని కూడా చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాం మనం. సో ఇక్కడ ఒక స్టేషన్ అయితే వచ్చిందనమాట. అది ఏ స్టేషన్ చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఈ ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది. బెంగళూరు నుండి స్టార్ట్ అవ్వగానే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. రోడ్ అంటే రైల్వే ట్రాక్ పక్కనే పొలాలు, నెక్స్ట్ ఏమండి చిన్న రోడ్లు, అసలు నెక్స్ట్ లెవెల్ జర్నీ అనమాట మొత్తం అంతా. నీకు కొబ్బరి తోటలు ఇవన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు బెంగళూరు కానీ మైసూరు కానీ రెండు మాత్రం చూడాల్సిన ప్లేసెస్ ఫ్యామిలీస్తో అయితే మాత్రం. ఎక్స్పెషల్లీ ఈ రెండింటితో ఇంకా మంచిగా చూడాలనుకుంటే మాత్రం మైసూర్ అనమాట. మైసూర్కి మించిన ప్లేస్ అయితే ఉండదు. చాలా తక్కువ బడ్జెట్లోని ఫ్యామిలీ అంతా చాలా బెస్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి అయితే మాత్రం అదే అవుతుంది. చెప్పాను కదా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో వెళ్తుందని చెప్పేసి మన ట్రైన్ అయితే మాత్రం. సో ఇదే అనమాట మెయిన్ రీజన్. ఎందుకంటే ఇక్కడ నంది హిల్స్ చాలా దగ్గర ఇక్కడ నుండి అయితే మాత్రం. సో అందుకనే మనకి లొకేషన్స్, మన ట్రైన్ చూడండి చాలా పొడుగు ఉంది. మన ఇండియన్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. చిన్న కొండలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్గా ఉంది రోడ్. చూడండి మొత్తం మౌంటైన్స్ పక్క నుండి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే మాత్రం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి ట్రైన్ అయితే స్లో చేస్తారు, ఏందో తెలియదు. కానీ మేబీ ఇది హిల్ స్టేషన్స్ పక్కన అనుకుంటా. చూడండి మొత్తం ఎదుర్కొంటూ చుట్టూ కొండలే అవన్నీ. అలాగా మొత్తం మన ట్రైన్ వచ్చిన దగ్గర వరకు కూడా ఏమైనా మబ్బులు ఉన్నాయో, వర్షం పడే సూచనలు ఎంత ఘోరంగా కనబడుతుందంటే ముందర ఘోరంగా కనబడుతుంది. అక్కడ దూరంగా బ్లాక్ క్లౌడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా భయంకరంగా ఉంది. గోపురాలు అయితే గోపురాలు అయితే మాత్రం అసలు ఏం కనబడట్లేదు. అందులోనే మన ట్రైన్ కూడా చాలా స్పీడ్ అవుతుంది. అసలు మామూలు స్పీడ్ అయితే కాదు. మొత్తం వర్షం చిన్న కూడా అసలు ఫ్రంట్ అయితే. ఇప్పుడు మ్యాక్స్ ఏంటంటే నేను లొకేషన్స్ అలాగే డీటెయిల్స్ అయితే చెప్పను ఎక్కువ. లొకేషన్స్ అయితే మొత్తం చూపిస్తాను ఎలాగుంది ఏంటని చెప్పి. ఎందుకంటే వెళ్ళుకుంటప్పుడే నేను చూపడాలి ట్రైన్ గురించి. చీకటి అడిగాక మొత్తం లొకేషన్స్ చూపెట్టడం కన్నా కూడా అవ్వదు. అసలు కొంత ఆంధ్రలో అడిగేటమంటే లొకేషన్ కూడా అంతగా ఏం ఉండవు అనమాట. ఇవ్వండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఫుల్గాని.
ఎందుకంటే బయటికి వెళ్ళి వీడియో తీస్తే కెమెరా తడిచిపోద్దేమని చెప్పి లోపల నుండి వీడియో తీస్తున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉంది జర్నీ అయితే మాత్రం. చుట్టూ ఫారెస్ట్ మధ్యలోనే అయితే మాత్రం వెళ్తుంది ట్రైన్ అయితే. అంటే ఫారెస్ట్ కాదు, కొంచెం అడవి టైప్లో అయితే ఉంది మొత్తం అంతా. ఇదిగోండి మన బెడ్ కూడా అయితే పూర్తిగా రెడీ చేస్తాను. ఈ లోపల ఒక స్టేషన్ అయితే వెళ్ళిపోయింది. ఇదిగోండి పిల్లో కవర్, నెక్స్ట్ ఏమో నీట్గా పేర్చుకున్నాం నీట్గా. అలాగే బ్యాగ్ ఇక్కడ పెట్టి దుప్పటి కూడా వేసుకొని శుభ్రంగా నైట్కి ప్రశాంతంగా పడుకుంటాను. చాలా బాగుంది. ఇవైతే స్మెల్ అయితే ఏం రావట్లేదు, చాలా నీట్గా ఉంది. వాసన కూడా బాగానే ఉంది. తలగడ అయితే మాత్రం చిన్న స్మెల్ అయితే వస్తుంది. మరి ఇంకేం చేయాలని తప్పదు కాబట్టి ఇంకా పడుకుని పోవడమే. ఇప్పుడే హిందూపూర్ కూడా అయితే వచ్చిందనమాట. వర్షం అయితే బేభత్సంగా అయితే ఉంది. నెక్స్ట్ ఏమంటే హిందూపూర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లోకి కూడా ఎంటర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, కర్ణాటక నుండి స్టేట్లోకి అయితే మాత్రం. సో ఇంకో థింగ్ అయితే ఘోరం అయితే వర్షం అయితే పడుతుంది. అక్కడ జనరల్ కంపార్ట్మెంట్ దగ్గర అయితే మాత్రం ఫుల్ హెవీ క్రౌడ్, అసలు మామూలుగా కూడా కాదు. అగోండి మొత్తం క్రౌడ్ అదంతాని. సో హిందూపూర్ అనేది మీ అందరికి తెలుసు కదా, లేపాక్షి కదా. లేపాక్షికి దగ్గరున్న ఊరు ఏదైనా ఉందంటే అది హిందూపూర్ ఒకటే మాత్రం. మనకి ట్రైన్ ఆల్మోస్ట్ 11 minutes అయితే డిలే ఉంది. ఇప్పుడు వరకు 84 kilometers మాత్రమే వచ్చాం. అసలు ట్రైన్ ఎక్కగానే వచ్చినట్టు అనిపించింది నాకు హిందూపూర్ అయితే. ఇంకో థింగ్ ఏంటంటే మనకి బెంగళూరు నుండి యలంక రైల్వే స్టేషన్ అనేది నార్త్ పార్ట్లోకి అయితే వస్తుంది. సో అందుకు నేను చెప్పేసి ఇది చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. అంటే బార్డర్, క్లోజ్ టు ద బార్డర్ కంపేర్ టు కేఎస్ఆర్ బెంగళూరు, నెక్స్ట్ యశ్వంతపూర్. ఇది కొంచెం క్లోజ్గా ఉంటుంది దగ్గరగానే. సో అందుకని చాలా బేగా వచ్చేసాం ఆంధ్రాలో కూడా. సో ఇక్కడ 60 to 70 kilometers మాత్రం ఉంటుంది లేపాక్షి అయితే మాత్రం. లేపాక్షి కూడా మంచి హిస్టారికల్ ప్లేస్. హ్యాంగింగ్ పిల్లర్ ఉంది కదా, హ్యాంగింగ్ పిల్లర్ కూడా లేపాక్షిలోనే ఉంది. సో మొత్తం జటాయు ఇవన్నీ కూడా. ఇప్పుడే ట్రైన్ అయితే పెనుకొండ దాకా అయితే వచ్చిందనమాట. వర్షం కూడా అలా ఘోరంగా పడుతూనే ఉంది. అసలు ఎక్కడ వీడియో తీద్దామన్నా కూడా అవ్వట్లేదు అసలు. మామూలుగా ఇవ్వండి ట్రైన్ హార్న్ కూడా అయితే ఇచ్చారనమాట, గ్రీన్ లైట్ కూడా స్టార్ట్ అయిపోతాం. ఇప్పటికీ ట్రైన్ అయితే 8 minutes అయితే డిలే అయితే ఉంది. సో చూద్దాం కరెక్ట్ టైంకి వెళ్తామా లేదని చెప్పి. శ్రీ సత్యసాయి 11 దాటగానే ఏదో టనల్ అయితే వచ్చిందనమాట కొండ మధ్యలోనండి. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట క్రేజీగా. కొండ మధ్యలో నుండి అయితే వెళ్తుంది. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది, ఇంచుమించు 6:30 ఎంత అయింది ఇప్పుడు టైం అయితే. ఇంకోటి థింగ్ ఏంటంటే ఇది సింగిల్ లైన్ అనమాట, డబుల్ లైన్ అయితే కాదు. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకో థింగ్ ఏంటంటే వర్షం కూడా చాలా పడుతూనే ఉంది, తగ్గట్లేదు ఎక్కడ, చీకటి అయిపోతుంది కూడా. సో గోప్రోలో కాబట్టి కొంచెం మేనేజ్ చేస్తున్నా ఏదైనా. ఫైనల్గా అయితే అనంతపూర్ దగ్గర కూడా అయితే వచ్చాం అనమాట. వర్షాలను తడుచుకొని అంటే ట్రైన్లో వస్తున్నాం. కానీ ఇంకో థింగ్ ఏంటంటే నేను అనంతపూర్లో అయితే ఫుడ్ ఆర్డర్ అవుతాను అనమాట స్విగ్గీలోనే, అంటే ఇండియన్ రైల్వేస్ దాంట్లోని. సో వస్తుందేమో అని చూద్దాం. క్రౌడ్ అయితే బేభత్సంగా ఉంది. అందులో ఏంటంటే ఇది జనరల్ కంపార్ట్మెంట్ వాళ్ళైతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు పాపం. ఎందుకంటే ఫుల్ హెవీ క్రౌడ్. ఓరి నాయన ఇదేంద్ర నాయన ఇంత క్రౌడ్ అసలు మామూలుగా కాదు. బాబా మొత్తం ఫుల్ అయిపోతుందేమో నాకు తెలుసు అనంతపూర్లో. చాలా జనం ఉన్నారు అసలు. మరి ప్రయాణాలు ఎందుకంటే ఇది వీకెండ్ కదా, రేపు సాటర్డే సండే కాబట్టి ఫ్రైడే కూడా ఇవాళ అందులో కలిసి వస్తుందని చెప్పేసి బయలుదేరిపోతున్నట్టున్నారు. ఒకరోజు సెలవు చాలు కదా. సో అదే ఉద్దేశంలో అనుకుంటా నాకు తెలిసి. ఫుడ్ అసలు ఎక్కడ ఉందో కూడా తెలియట్లే, మనోడు ఎక్కడ వరకు వచ్చాడు ఏందని. అనంతపూర్లోని 2 minutes అయితే ఉంటుంది ట్రైను. నా ఫుడ్ అయితే ఇంకా రాలేదు, అదే చూస్తున్నా. నా డబ్బులు కూడా పేమెంట్ చేస్తాను అనమాట. ఎక్కడైతే రాలేదు ఫుడ్ అయితే, చూడాలి ఈ 2 minutes లోపల వస్తుందా రాదా అని చెప్పేసి ఫుడ్. ఓకే మన ఫైనల్గా మన ఫుడ్ కూడా అయితే వచ్చిందనమాట. ఎన్నో ఏళ్ళ ఆకలికి ఆట మొదలయ్యిందో ఈనాడే. అనంతపూర్లో అయితే మనం అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అలాగే ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చి 2 మిల్క్ షేక్లు అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. సో ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను ఏ విధంగా ఉందని చెప్పి. ఫుడ్ అయితే తిన్నా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫ్రైడ్ రైస్ బాగుంది, నెక్స్ట్ ఏమోండి ఫ్రైడ్ రైస్ బాగుంది, బ్రెడ్ ఆమ్లెట్ బాగుంది, నెక్స్ట్ మిల్క్ షేక్లు కూడా చాలా బాగున్నాయి అసలు. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనుకునే దాని మీద కంటే ఇంకెక్కువ అయింది అమౌంట్. కానీ పర్లేదు, రైల్వే ఫుడ్తో పోల్చుకుంటే ఈ ఫుడ్ సూపర్ అని చెప్పొచ్చు. యలంక టు కాచి కూడా ఆల్మోస్ట్ 12 hours 40 minutes అనమాట ట్రైన్ జర్నీ అయితే మాత్రం. ఆల్మోస్ట్ 14 stops ఇంక్లూడింగ్ కాచిగూడ అండ్
యలంక అనమాట. ఇంకో థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 653 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఈ ట్రైన్ జర్నీలో అయితే మాత్రం. మనం ఇప్పుడు వరకు అయితే గుత్తి రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చాం. సో చూద్దాం అసలు ఇప్పుడు వరకు అయితే కరెక్ట్గానే అవుతుంది ట్రైన్ అయితే మాత్రం, ఎటువంటి డిలే అయితే లేదు. మరి కాచిగూడ వెళ్ళేసరికి ఏమైనా డిలే ఉంటుందా లేదని చూద్దాం. ఆల్మోస్ట్ అక్కడ యలంకలో స్టార్ట్ అవుతప్పుడు అయితే మాత్రం కొంచెం డిలే అవుతుంది, ఇంచుమించు 10 మినిట్స్ డిలే అవుతుంది. ఇప్పుడైతే ఆ డిలే అయితే కూడా ఏమీ లేదు. సో August 1st అయితే ఈ ట్రైన్ లాంచ్ చేస్తారనమాట 2001లో అయితే మాత్రం. సో ఈ ట్రైన్కి ఎన్ని సంవత్సరాలు ఉందో నాకు కూడా అన్ని సంవత్సరాలు ఉంది, ఎందుకంటే ఇది 22 years అయింది ఈ ట్రైన్ స్టార్ట్ చేసి. సో ఈ August వస్తే 23 years వస్తుంది ఈ ట్రైన్కి. సో ఇప్పటికీ పర్లేదు, బాగుంది. ఇప్పటివరకు అయితే మాత్రం ఎటువంటి బ్యాడ్గా అయితే ఏం జరగలేదు అనమాట. ఈ సెకండ్ ఏసీలో కాబట్టి మేబీ అనుకుంటా. ఇంకో థింగ్ ఏంటంటే ట్రైన్లో వాటర్ కూడా ఎక్కువ రావట్లేదు, అంటే తాగడానికి వాటర్ బాటిల్ కొందామన్నా కూడా. నెక్స్ట్ వచ్చే స్టేషన్ గుంతకల్ అనమాట, అంటే గుత్తి తర్వాత వచ్చే స్టేషన్. సో అక్కడ అయితే ఆల్మోస్ట్ 10 minutes అయితే ఆపుతారు ట్రైన్ అయితే. మేబీ అక్కడ కొనుక్కోవడానికి ట్రై చేయాలి. మీరు వాటర్ బాటిల్స్ సెకండ్ ఏసీలో కానీ థర్డ్ ఏసీలో కానీ ట్రావెల్ చేసేటప్పుడు అయితే మ్యాక్స్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రైన్లో అయితే మాత్రం ఇప్పుడు వరకు రాలేదు, ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలి, ఎందుకంటే 10 minutes ఆగుతుంది కాబట్టి. అక్కడ అవన్నీ రైల్వే క్వార్టర్సే మొత్తం అంతా, వరుసగా రైల్వే క్వార్టర్సే. గుత్తి జంక్షన్ దగ్గర ఉన్న రైల్వే క్వార్టర్స్ మొత్తం అంతా చూడడానికి చాలా బాగుంది ముద్దుగా. వీళ్ళకి డైలీ అలవాటు అయిపోయింది, ఇంకా ట్రైన్ సౌండ్, పడుకుంటప్పుడు కూడా ట్రైన్ సౌండ్ వస్తే చాలామంది డిస్టర్బ్ అవుతారు. కానీ వీళ్ళకి అలా కాదు, డైలీ ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు ఎలాగున్నా కూడా అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడే వచ్చారనమాట గుత్తి జంక్షన్కి అయితే మాత్రం. సో రైల్వే స్టేషన్ అంతా ఖాళీగా ఉంది, కొద్ది ముందు కూడా క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ గుత్తి రైల్వే స్టేషన్ వెనకాతలు అయితే పెద్ద లోకో షెడ్ అయితే ఉంది. సో ప్రతి స్టేషన్లో కామన్, కొంచెం పెద్ద స్టేషన్స్లో అయితే లోకో షెడ్స్ అయితే ఉంటాయి. చాలామంది ఇక్కడే పడుకునిపోతున్నారు స్టేషన్లో. మేబీ ట్రైన్ డిలే అవ్వడం అయినా అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఎర్లీగా రావడం అయితే అవ్వచ్చు. ఇప్పుడు గవ్వ వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నా. తీసేసుకున్న వాటర్ బాటిల్ అయితే ఫాస్ట్గా వెళ్ళాలి ఇంకా, ఎందుకంటే ట్రైన్ కదిలిపోతుంది. ఇప్పుడు ఆ వందే భారత్ వచ్చిందని చెప్పి చాలాసేపు అయితే ఆపేశారన్నమాట కాచిగూడ ముందు అయితే మాత్రం. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఒక 15 minutes అయితే ఆపారు ఇక్కడ. సో కాచిగూడ పక్కనే మలకాపేట దగ్గర అయితే ఆపేసారు. ఇదిగోండి, ఇదంతా మలకాపేట ఏరియా. మనం ట్రైన్కి వాష్ చేస్తారు కదా, సో వాషింగ్ అనమాట మొత్తం అంతా. నుంచి చాలా బాగుంది కదా ఇదంతా. అదిగోండి అదంతా లోకల్ షెడ్ అంతా. కాచిగూడ కూడా వస్తుంది, ముందరే ఉంది. ఇదిగోండి ప్లాట్ఫామ్ మీద ఎడుతున్నాడు ట్రైన్ అయితే మాత్రం. సో అక్కడ ఏదో ట్రైన్ ఉంది, అది ఏ ట్రైనో తెలియట్లేదు. బట్ ఇదైతే ఇక్కడికి వచ్చిందే. నేను ఇటుపక్క ఇచ్చాను అనుకున్నా, ప్లాట్ఫామ్ అయితే ఇటుపక్క ఇవ్వలేదు అనమాట. ఇదిగోండి లోకో పైలట్స్. ఇది ఏ ట్రైనో చూద్దాం ఒకసారి, ఉండండి. సో ఓవరాల్ ట్రైన్ జర్నీ అయితే బాగుంది, కాకపోతే 1 hour లేట్ ఉందన్నమాట. మార్నింగ్ 5 o'clock రావాల్సిన ట్రైన్ అయితే ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అయితే వచ్చింది. సో అదొక్కటే ప్రాబ్లమ్. ఓవరాల్ రివ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వాష్రూమ్స్ కానివ్వండి, బెడ్షీట్లు కొద్దిగా వచ్చా కానీ స్మెల్ అయితే వచ్చింది, కానీ మిగతా అన్నీ బాగున్నాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కాచిగూడ అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఎట్టారనమాట ట్రైన్ అయితే మాత్రం. ఒకసారి 180 degrees వ్యూ అయితే చూపిస్తాను కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కాచిగూడ రైల్వే స్టేషన్. ఫైనల్గా అయితే వచ్చేసా. సో ఈ వీడియో మీ అందరిని నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. దిస్ ఇస్ సంపత్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.